Hi, welcome to my channel Madhu's Education Labs. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అసలు పేపర్ రీవాల్యుయేషన్ అనేది అసలు ఏ స్టేజ్లో ఉంది, రిజల్ట్స్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు, ఎందుకంటే కొంతమంది 18th వస్తాయంటున్నారు, 21st అంటున్నారు, 24th రకరకాల డేట్స్ ఉన్నాయి. కాబట్టి అసలు తెలంగాణ ఇంటర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అసలు ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ స్టేట్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి టోటల్గా అన్ని సెంటర్స్లో కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రిజల్ట్స్ ఇచ్చే ముందు రీవాల్యుయేషన్ ప్రాసెస్ అని పేపర్స్ని రీవాల్యుయేషన్ చేస్తారు. అయితే ఇక్కడ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏ పేపర్స్ని రీవాల్యుయేషన్ చేస్తారు, అన్ని పేపర్స్ని చేస్తారా లేదా ర్యాండమ్గా పేపర్స్ని సెలెక్ట్ చేస్తారా అంటే ప్రత్యేకంగా ఎవరైతే సింగిల్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతారో అటువంటి స్టూడెంట్స్వి, అంతేకాకుండా బోర్డర్కి వచ్చి మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్వి ఖచ్చితంగా ప్రతి పేపర్స్ని కూడా రీవాల్యుయేషన్ అనేది చేస్తారు. అంటే ఇలా రీవాల్యుయేషన్ చేయడంలో పర్పస్ ఏంటంటే ఏ కారణం చేతైనా ఒక సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక 1 year అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలని, అలాగే బోర్డర్లోకి వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి ఒక సబ్జెక్ట్ వలన ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఖచ్చితంగా ఆ పేపర్స్ని మాత్రం మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారు. ఈ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పేపర్ని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు, మార్క్స్ టోటల్ చూస్తారు, అలాగే ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్పర్ట్ చేత కరెక్ట్గా మార్క్స్ పడ్డాయా లేవా అనేది వేరియేషన్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఇలా చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సింగిల్ సబ్జెక్ట్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, అలాగే ఒక్క దగ్గరలోకి వచ్చి బార్డర్లోకి వచ్చి ఫెయిల్ అయిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో అందుకు స్టూడెంట్స్ని వాళ్ళకి సేఫ్ సైడ్గా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకొని రీవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది పెట్టారు. ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్ చేయడం వలన కొంత డిలే అనేది రిజల్ట్స్లో జరుగుతుంది. అయితే ఇటు ఆంధ్రాలో రిజల్ట్స్ రావడం వలన తెలంగాణ స్టేట్లో రిజల్ట్స్ ఇంకా రాలేదని ఇటు స్టూడెంట్స్, పేరెంట్స్ నెక్స్ట్ కూడా కొంత ఆతృతగా ఎదురు చూస్తుండవచ్చు. బట్ ఈ ప్రాసెస్ వలన, ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్ వలన ఒక స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఒక రకంగా మంచి ఉద్దేశంతో చేసిందే కాబట్టి రీవాల్యుయేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డ్ సెక్రటరీ గారి మాటలో అయితే రీవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఎండింగ్ దశలోకి వచ్చేసింది. రిజల్ట్స్ అనేవి మనకి 3rd week or 4th weekలో రిజల్ట్స్ ఇస్తామని గత కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ రిజల్ట్స్ ఇచ్చే ముందు జనరల్గా దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన పర్మిషన్ కూడా తీసుకొని ఏ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక డెసిషన్ తీసుకొని రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడున్న స్టేజ్ ప్రకారంగా అయితే మనకి రీవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్లో ఉంది. సో మనకి ఇప్పటికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 21st రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే అఫ్కోర్స్ పేపర్ కరెక్షను, రీవాల్యుయేషను, అప్లోడింగ్ ఆఫ్ మార్క్స్ టోటల్గా అంతవరకు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీఎం గారితో చర్చించిన తర్వాత మనకు ఒక డేట్ అనేది కూడా అనేది అఫీషియల్గా జరుగుతుంది. ఒకవేళ కన్వీనియన్స్ని బట్టి, వాళ్ళ టైం కన్వీనియన్స్ బట్టి అపాయింట్మెంట్ 18th కానీ ఇచ్చినట్టయితే 18th రిలీజ్ చేయొచ్చు, లేదు 21st అనుకున్నట్టయితే 21st రిలీజ్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే 21st రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 18th రిజల్ట్స్ రిలీజ్ చేసినట్టయితే ఈ రోజుకే మనకు ఒక అప్డేట్ అనేది వచ్చి ఉండేది. సో ఇది మనకు తెలిసినటువంటి అప్డేటు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.